మేము చెన్నై నుంచి వచ్చి ఉండము. నాకు క్యాన్సర్లో మాంత్రికం చేసిండ్రు. వచ్చినప్పుడు తెలిసింది హాస్పిటల్లో తెలవక నేను ట్రీట్మెంట్ ఎత్తినాను. నా వెంట్రుకలన్నీ ఊడిపోయినాయి. అయ్యగారు ప్రార్థన చేస్తేనే తెలిసింది అది మాంత్రికం అని. మాంత్రికలలో కట్లు విడిపించిండ్రు ప్రార్థన చేసి అయ్యగారు అమ్మగారు. ఇక్కడికి వచ్చినప్పట నేను నార్మల్గా రిలీఫ్ అయిపోయినాను. ఈనాటి కాలంలో అబద్ధ ప్రవర్తలు ఎక్కువగా ఉన్నారు, కానీ నిజమైన సేవకుని మాత్రము మన పాల్బుద్ధి గారిని చూశారు. నేను కూడా ఒక సేవకుడినే. మరి ఆనాటి కాలంలో అపోస్తులు పేతురు పౌలు ఎలాగైతే స్వస్థత కార్యాలు జరిగించారో ఈరోజు ఈ కాలంలో మరి పాల్బుద్ధి గారి ద్వారా అలాంటి అద్భుతమైన గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. మరి మేము ఎన్నో మేలులు పొంది ఉన్నాం. మీరు కూడా వచ్చి కల్లారా చూసి ఈ అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యములు ఈ మేలులు మీరు కూడా పొందుకోవాలని మరి దేవుడి చిన్న మాటలను దీవించును గాక. 2 సంవత్సరాల నుంచి ఫిట్స్ అనే మరి భయంకరమైన దురాత్మ చేత పీడింపబడుతూ ఉండేదండి. మరి ఎక్కడెక్కడో తిరిగారు, ఎన్నో మెడిసిన్స్ వేసుకున్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ బిడ్డకి స్వస్థత రాలేదు, విడుదల రాలేదు. కానీ మరి గుంటూరు పట్టణంలో జరుగుతున్న పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధనకు మరి కుమార్తెను తీసుకొని రావడం జరిగింది. దైవజనులు ప్రార్థిస్తూ ఉండగా మరి ఆమెలో ఉన్న ఫిట్స్ అనే ఆ దురాత్మ ఆ బిడ్డలోంచి బయటకు వెళ్ళిపోవడం జరిగింది. దైవ సేవకులు ప్రార్థించిన తర్వాత 2 సంవత్సరాల నుంచి పడుతున్న బాధ అంతా కూడా తొలగిపోయి మీరు చూస్తున్నారు. ఇప్పుడు ఆ బిడ్డ చాలా హ్యాపీగా సంతోషంగా ఉన్నారు. కుటుంబం 20 సంవత్సరాల పైబడి దురాత్మ చేత పీడింపబడుతున్నటువంటి మావిడ గారు ఈరోజు సంపూర్ణ విడుదల పొందుకున్నారని నేను మీ అందరికీ కూడా తెలియపరుస్తున్నాను. గర్భఫలం లేనివారు, థైరాయిడ్, ఎయిడ్స్, క్యాన్సరు, అన్ని వ్యాధులు కూడా ఇక్కడ స్వస్థత అవుతున్నాయి. మన కళ్ళ ఎదురుగానే 5-6 గంటల సేపు పాస్టర్ గారు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు అద్భుత కార్యములు జరిగిస్తున్నాడు. సింగిల్ డే వర్క్ చేసి నేను డ్రాప్ అయ్యాను ఆ కంపెనీలో. అంటే అప్ స్కాన్ పెట్టారు నాకు. ఏ ఇతర కంపెనీలో జాబ్ ఉండదు నాకు. ఇంకా 3 మంత్స్ తర్వాత వేరే కంపెనీలో జాయిన్ అయ్యా. ఎంప్లాయ్మెంట్ పోర్టల్లో అప్ స్కాన్ అని చూపిస్తుంది, మీరు ఇక్కడ జాబ్ చేయడానికి కుదరదండి అని చెప్పి వెంటనే నన్ను రిమూవ్ చేశారు జాబ్లో నుంచి. సో నాకు కూడా ఇక్కడ రిలీఫ్ వస్తుంది. ఖచ్చితంగా యేసయ్య నాకు మంచి జీవితాన్ని ఇస్తుందని చెప్పి నేను ఇక్కడికి వచ్చాను. 1 మంత్ శాలరీ నేను కడితే వాళ్ళు అప్ స్కాన్ రిమూవ్ చేస్తానన్నారు. కానీ 1 మంత్ కాదు, సింగిల్ రూపాయి కూడా కట్టకుండా నాకు అప్ స్కాన్ రిమూవ్ అయింది. నాకు దేవుడు మంచి లైఫ్ ఇచ్చాడండి. బ్రెయిన్లో ఒక ప్రాబ్లం వచ్చింది. దానివల్ల ఎన్నో హాస్పిటల్ తిరిగితే ఎక్కడా తగ్గలేదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత పాస్టర్ గారు నా దగ్గరకు వచ్చి ఆయిల్ పెట్టి నాకు ప్రార్థన చేశారు. అప్పుడు స్వస్థత నాకు కలిగింది. అంతకుముందు ఉన్నప్పుడు తలనొప్పిగా ఉండేది. ఇప్పుడు తలనొప్పి రావట్లేదు, ఫ్రీగా ఉంది. నా పాపకు అసలు బాగుండదనని ఆ పిడుసులు వచ్చినప్పుడు పిల్ల ఏమయ్యేదో కూడా తెలియదు. టాయిలెట్ కూడా పోసుకునేది, బట్టలన్నీ తడిచిపోతాయి. 2 పిల్లని తీసుకొని ఇక్కడికి వచ్చినప్పుడు పిల్లకి పిడుసులు వస్తున్నాయి డాడీ అని చెప్పితే డాడీ ప్రార్థన చేశాడు. అమ్మా నీ బిడ్డకి ఏం కాదు, పిడుసులు రావు అని ఒక నమ్మకంతో నాకు చెప్పాడు. 4 నెలలు పెట్టి ఏ ట్యాబ్లెట్లు వాట్ల పిల్లకి పిడుసులు రావట్లేదు, ఆరోగ్యం ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు. టచ్ కూడా చేయకుండా పడిపోతున్నారు. కొంతమంది అయితే ప్రార్థన చేసి నెడతారు, నెడతం కూడా లేదు. అది వాస్తవే. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరికైనా వాళ్ళ కుటుంబాల ఆర్థికమైన ఇబ్బందులు, బాధలు ఉంటే ఖచ్చితంగా నెలలో 3వ మంగళవారం ఖచ్చితంగా రండి పాస్టర్ గారి దగ్గరికి. మీరు అనుకున్నవి జరుగుతాయి. మా అబ్బాయికి కూడా కిడ్నీ ఇన్ఫెక్షన్ ఉంటుంది, అది కూడా తగ్గింది, బాగానే ఉంది. ఇప్పుడు నార్మల్ రిపోర్ట్లు వచ్చినాయి. దీని గురించి అందరూ చూసి చాలా డబ్బు కోసం అని అబద్ధాలని చెప్తున్నారన్న. అవన్నీ ఏమీ లేవు, అన్నీ నిజాలేను. ఇవన్నీ చాలా స్వస్థత జరుగుతుంది కాబట్టి చాలామంది ఉండేవాళ్ళు ఈ రోగంతో వచ్చినా కానీ త్వరగా వస్తే బాగుపడతారని మేము నమ్ముతున్నాం. స్వస్థత మా అబ్బాయికి చాలా జరిగింది. దీన్ని బట్టి మీకు కూడా అర్థమైంది, వచ్చి చూస్తే అర్థమైంది. 2026 మే నెలలో వివాహం జరుగుద్ది మీ పాపకి అని చెప్పాను. ఏ నెలలో జరుగుద్దని చెప్పానో ఆ నెలలోనే దేవుడు గొప్ప కార్యం చేశాడు.